ఈటీవీ ఆరంభమై మొదటి రోజు నుంచి ఆయన ప్రయాణం కూడా ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈటీవీ నిర్వహణ బాధ్యతల్ని నిబద్ధతతో నడుపుతూ ఒక వారధిగా రథసారథిగా వ్యవహరిస్తున్నటువంటి ఈటీవీ సీఈఓ బాపినేడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈటీవీ 3 దశాబ్దాల వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ అభివందనం. 1995 ఈటీవీ ప్రారంభమైన సంవత్సరం. అప్పటికి తెలుగులో శాటిలైట్ ఛానల్స్ లేవు, ఎటువంటి సదుపాయాలు లేవు, అవసరమైన సాంకేతిక నిపుణులు లేరు, మన దేశం నుంచి అప్లింక్ చేసే సౌకర్యము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఛానల్ ప్రారంభించడం నిజంగానే ఓ ఛాలెంజ్. అన్ని సవాళ్ల మధ్య మాకున్న ఒకే ఒక లైట్ హౌస్ చైర్మన్ రామోజీరావు గారు. అలా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి 24 గంటల తెలుగు శాటిలైట్ ఛానల్ ఈటీవీ ప్రయాణం మొదలైంది. మొదటి రోజు నుంచే ఈటీవీ అమితంగా ప్రేక్షకాదరణ పొంది సిటీస్ మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఈటీవీ మీ టీవీ అన్న స్లోగన్ వినిపించింది. అసలు ఈటీవీ కోసమే కేబుల్ నెట్వర్క్ ప్రారంభించిన ఊళ్ళు ఎన్నో. అది ఎంత సంచలనంగా మారిందంటే ఉమ్మడి రాష్ట్రంలో 26,102 గ్రామాలుంటే సుమారు 23,000 గ్రామాల్లో కేబుల్ నెట్వర్క్ ప్రారంభమైంది. ఈటీవీ కారణంగా ఆ రోజు దేశంలోనే శాటిలైట్ అండ్ కేబుల్ హోమ్స్ అత్యధికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నమోదు కావటానికి ఈటీవీ దోహదపడింది. ఈటీవీ కొత్తగా ఉండాలి, ప్రజల మనసులకు దగ్గరగా ఉండాలని సుమన్ గారు ఎప్పుడూ ఆలోచించేవారు. ఈటీవీ కార్యక్రమాల రూపకల్పన కోసం నిత్యం కష్టపడేవారు. ఆయన వేసిన ఆ పునాది, ప్రోగ్రామ్ క్వాలిటీ కోసం ఆయన పడిన తపన, ఆ కారణంగానే ఈటీవీ అన్ని విజయాలను సాధించగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి అభిమానం పొందగలిగింది. వీటన్నిటి వెనుక మా ఈటీవీ సహచర సిబ్బంది కృషి ఉంది, కఠోరమైన శ్రమ ఉంది. మా నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, ప్రతిభా సామర్థ్యాలు ఉన్నాయి. నటీనటులు, కేబుల్ ఆపరేటర్లు, ప్రకటనకర్తల అండదండలు ఉన్నాయి. ప్రేక్షక దేవుళ్ళ ఆదరణ ఉంది. అందుకే ఈ 30 సంవత్సరాల వేడుక వేళ అందరికీ మనసారా ధన్యవాదాలు. చైర్మన్ గారు ఎప్పుడూ అనేవారు, గెలుపు అనేది సమిష్టి కృషి అని. నిజం, అంతా కలిసి సాధించిన ఈ విజయం ఇది. ఇవాళ చైర్మన్ గారు లేరు, కానీ ఆయన చూపిన మార్గం ఉంది, నేర్పిన క్రమశిక్షణ ఉంది. మన సిఎండి కిరణ్ గారు కొత్తదనానికి ఎప్పుడూ ఆహ్వానం పలు. సమర్థమైన ఆయన నాయకత్వంలో ఈటీవీ నెట్వర్క్ మరెన్నో విజయాలు సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం. 3 తరాలు మారిన ఈటీవీ ఇప్పటికీ తరగిన ఆదరణ, తిరుగులేని ఆప్యాయత పొందుతుంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి, సాంకేతికతకు పట్టం కడుతూ ఈటీవీ విన్ వంటి డిజిటల్ ప్లాట్ఫారాలను కూడా ప్రారంభించింది. మునుముందు కూడా ఇలాగే ఈటీవీ మంచి వినోదాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుందని మాట ఇస్తూ మీ నుంచి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాపినేడు గారు.